హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుదర్శిని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు నేను ఈ వీడియోలో జున్నుపాల రెసిపీ అయితే చేయబోతున్నానండి. జున్నుపాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. పల్లెలలో ఉండే వాళ్ళకి జున్నుపాలు చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉంటాయి. కానీ ఇలా సిటీలో ఉండే వాళ్ళకి జున్నుపాలు దొరకడం చాలా అరుదు. నాకు ఇష్టమని చెప్పేసరికి ఒక ఆంటీ, తెలిసిన ఆంటీ నాకు ఈ జున్నుపాలను ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ జున్ను పాలను ఇచ్చినందుకు. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో జున్ను పాలతో రెసిపీ చేయాలనుకుంటున్నానండి. జున్ను పాలతో రెసిపీ చేయడం అందరికీ తెలిసిందే. కాకపోతే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనం జున్ను పాలతో రెసిపీ చేసినట్లయితే జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మరింత టేస్టీగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ జున్ను పాలతో జున్నుని ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇలాంటి ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మనం చేసుకోబోయే ఈ జున్ను పాలు ఎన్ని ఉన్నాయనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్తో మెజర్ చేసుకున్నట్లయితే నాకు 3 గ్లాసెస్ ఆఫ్ జున్ను పాలు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా నార్మల్ మిల్క్ని యాడ్ చేయడం వల్ల మనం చేసుకునే జున్ను అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. లేదంటే మనం చేసుకునే జున్ను మరింత గట్టిగా వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నేను ఆర్గానిక్ బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆర్గానిక్ బెల్లం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడిని కూడా వేసుకోవాలండి. ఇలా ఇలాచీ కానీ మిరియాలు కానీ వేయడం వల్ల మనం చేసుకునే జున్ను అనేది మంచి ఫ్లేవర్లో వస్తుందండి. అలాగే ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసి బెల్లం పూర్తిగా కరిగేలాగా ఒక స్పూన్ తోటి ఈ పాలనన్నిటిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది. మీరు గమనించినట్లయితే మనం వేసుకున్న ఈ జున్ను పాల కలర్ అంతా చేంజ్ అయింది. చూడండి, మనం ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వేసాం కాబట్టి పాల కలర్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా కలుపుకున్న జున్ను పాలను కాసేపు పక్కన పెట్టుకొని ఇది కుక్ చేసుకోవడానికి ఇలాంటి ఇడ్లీ పాత్రను తీసుకోవాలండి. మనము ఏ గిన్నెలో అయితే జున్నుని ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ పాత్ర ఈ ఇడ్లీ పాత్రలో పట్టే విధంగా చూసుకోవాలి. అలాగే అడుగున కొద్దిగా వాటర్ని వేసుకొని జున్ను పాలతో ఉన్న గిన్నెని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. అలాగే దీనిపై నుండి ఒక మూతను పెట్టుకొని ఆ తర్వాత ఇడ్లీ పాత్ర యొక్క లెడ్ని కూడా పెట్టి ఇది క్లోజ్ చేసుకోవాలండి. ఇది సుమారుగా ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చెక్ చేస్తున్నానండి. ఇలా ఏదైనా చాక్ సహాయంతో దీన్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. చూస్తున్నారు కదా, పాలంతా లైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చాయి. కొద్దిగా గట్టి పడుతుంది చూడండి. ఇంకొక 5 to 10 మినిట్స్ ఉంచినామంటే మనకు చేసుకునే ఈ జున్ను అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. మరొక 5 నిమిషాల తర్వాత ఈ జున్నుని మరొకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడండి. జున్ను కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టుకోండి. చూసారు కదా, జున్ను అనేది ఈ విధంగా గట్టిగా అయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో మిరియాలు వేసాము, అలాగే ఇలాచి పౌడర్, బెల్లం వేసాం కదండి. ఇవన్నీ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. జున్ను కలర్ ఎందుకు ఇలా ఉంది అంటే నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లంని యూస్ చేశాను కాబట్టి జున్ను కలర్ మాత్రం ఈ విధంగా వచ్చిందండి. మీరు నార్మల్ బెల్లంని యూస్ చేసినట్టయితే లైట్ మిల్క్ కలర్లో వస్తుంది జున్ను. అలాగే నేను ఇక్కడ ఆవు పాలను యూజ్ చేశాను కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో మన జున్ను అయితే వచ్చేసింది. చూసారు కదండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే అండ్ మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.